నిన్న హిందూ పేపర్ ఎడిటోరియల్ పేజ్లో క్యూబన్ మిసైల్ క్రైసిస్కి ఉక్రెయిన్ వార్కి కంపేర్ చేస్తూ రాకేష్ సూద్ రాసిన చక్కటి ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఈ ఆర్టికల్లో కంటెంట్ చాలా చక్కగా వివరించారు చాలా అంశాల మీద. దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచం 1945లో న్యూక్లియర్ బాంబుని చూసేసింది. ఆ తర్వాత దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి తెలుసు. అంటే గత 76-77 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఒక న్యూక్లియర్ ట్యాబు ఉంది. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా న్యూక్లియర్ బాంబు అంటే భయం, న్యూక్లియర్ మిసైల్ అంటే భయం. ఎందుకంటే న్యూక్లియర్ మిసైల్ కానీ న్యూక్లియర్ బాంబు కానీ ఒకసారి ప్రయోగించిన తర్వాత వినాశనం అనేది తప్పదన్నమాట. అటువంటి పరిస్థితిలో ఏ కంట్రీ న్యూక్లియర్ థ్రెట్ చేసినా అది ప్రమాదకరమే, అది ఆలోచించదగ్గ విషయమే. సో ఈ సందర్భంగా ఉక్రెయిన్ వార్ తీవ్రత మనం చూస్తున్నాం. న్యూక్లియర్ థ్రెట్ అనేది ఒక భయం ప్రపంచంలో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. రష్యా ఏమైనా న్యూక్లియర్ బాంబు వేస్తే ఉక్రెయిన్ పైన దీని పరిణామాలు ఎలా ఉంటాయని. ఈ 75 సంవత్సరాల నుంచి ఇంతకుముందే ఎప్పుడైనా ఇలాంటి పరిణామం వచ్చిందా అంటే వచ్చింది. అదే 1962 అక్టోబర్ క్రైసిస్. కరెక్ట్గా 60 ఏళ్ళు నిండాయి క్యూబన్ మిసైల్ క్రైసిస్కి. ఏంటి క్యూబన్ మిసైల్ క్రైసిస్? దాన్ని ఉక్రెయిన్తో ఎలా కంపేర్ చేస్తాం? క్యూబన్ మిసైల్ క్రైసిస్ నుంచి ఏదైనా పాఠం నేర్చుకున్నామా? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఒకసారి ముందుగా క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఏంటో చూద్దాం. మనందరికి తెలుసు క్యూబా చాలా చిన్న దేశం. అది కరీబియన్ దీవిలో ఉంటుంది. అమెరికాకి చాలా దగ్గరలో ఉన్న దేశం. ముఖ్యంగా అమెరికాలో రాష్ట్రమైన ఫ్లోరిడాకి కేవలం 90 మైళ్ళ దూరం ఉన్న దేశం. అది కోల్డ్ వార్ టైం. 1962 అంటే మీకు తెలుసు కోల్డ్ వార్ పీక్లో ఉన్న టైం. క్యాపిటలిజంకి కమ్యూనిజంకి మధ్య ప్రచన్న యుద్ధం. క్యాపిటలిస్ట్ దేశాలు అమెరికా లీడ్ చేస్తుంటే కమ్యూనిస్ట్ దేశాలని సోవియట్ రష్యా లీడ్ చేస్తుందన్నమాట ఆ టైంలో. సో అక్కడ అమెరికాకి క్యూబా పక్కలో బల్లెంలా తయారైంది. దానికి కారణం క్యూబాని పరిపాలిస్తున్న ఫిడెల్ కాస్ట్రో తను సోషలిస్ట్గా ప్రకటించుకుంటూ సోవియట్ రష్యాకి దగ్గర అవటమే. అంటే మన పొరుగునే ఉన్న చిన్న దేశం ఎప్పుడైనా సరే మన శత్రువుకి దగ్గర అయితే మనకి పక్కలో బలమే కదా, అలా అమెరికా ఫీల్ అయిందనమాట. దాంతో క్యూబన్ ఎగ్జైల్స్ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి గొరిల్లా యుద్ధానికి పంపించింది ఫిడెల్ కాస్ట్రో మీద అమెరికా. దాన్నే బే ఆఫ్ పిగ్స్ మిషన్ అంటారు. సో అమెరికాకి ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది. దానికి కారణం బే ఆఫ్ పిగ్స్ మిషన్. అమెరికా ఎవరైతే క్యూబన్ ఎగ్జైల్స్కి ట్రైనింగ్ ఇచ్చి క్యూబా మీదకి ఫిడెల్ కాస్ట్రో మీదకి పంపించిందో అది ఫెయిల్ అయిపోయిందనమాట. దాంతో ఫిడెల్ కాస్ట్రో ఇంకా గర్వపడిపోయారు. గొప్ప లీడరే, కానీ ఆయన ఆ తర్వాత బే ఆఫ్ పిగ్స్ మిషన్ ఫెయిల్ అయిన తర్వాత ఇంకా సోవియట్ రష్యాకి క్లోజ్ అయిపోయారనమాట. సోవియట్ రష్యా కొన్ని మిసైల్స్ను క్యూబాలో పెట్టడానికి స్టార్ట్ చేసింది. దానికి కారణం ఏంటి? దానికి అద్భుతమైన కారణాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఇలా చేస్తుందంటే మీ అందరికి తెలుసు క్యాపిటలిజం అంటే కమ్యూనిజం పడదు, కమ్యూనిజం అంటే క్యాపిటలిజం పడదు. ఒకదాన్ని ఒకటి కంటైన్మెంట్ పాలసీ చేసుకున్నాయి. అమెరికానేమో కంటైన్మెంట్ ఆఫ్ కమ్యూనిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందనమాట. దాంతో నాటోలో అప్పుడు టర్కీ అమెరికాకి బాగా క్లోజ్గా ఉండేది. అమెరికా ఏం చేస్తుందంటే టర్కీలో జూపిటర్ మిసైల్స్ని పెట్టింది. అంటే సోవియట్ రష్యాకి దగ్గరగా ఉన్న టర్కీ దేశంలో అమెరికా జూపిటర్ మిసైల్స్ని పెట్టింది. సోవియట్ రష్యా దానికి కౌంటర్గా అమెరికాకు దగ్గరగా ఉన్న క్యూబాలో మిసైల్స్ని పెట్టాలని ఇన్స్టలేషన్ స్టార్ట్ చేసిందనమాట. దాంతో ఈ విషయం అమెరికాకు అర్థమైంది. అమెరికా రీకగ్నైజెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ సోవియట్ రష్యా క్యూబాలో మిసైల్స్ పెట్టదని తెలుసుకుని ఏదైతే సోవియట్ రష్యన్ షిప్పులు నార్త్ అట్లాంటిక్ మీదుగా క్యూబాకి వస్తాయో అక్కడ నేవల్ క్వారంటైన్ లేదా నార్త్ అట్లాంటిక్లో బ్లాకేడ్ పెట్టారు. అంటే అమెరికన్స్ సోవియట్ రష్యా నుంచి ఎటువంటి పెద్ద పెద్ద షిప్స్ రాకుండా బ్లాకేడ్ విధించారనమాట క్యూబాకి వచ్చే దారి మొత్తం నార్త్ అట్లాంటిక్లో. ఇంకా ఆల్మోస్ట్ అమెరికా అధ్యక్షుడు కెనడీ, సోవియట్ రష్యాలో ప్రీమియర్ క్రుష్చెవ్ ఇద్దరు ఎక్కడ తొలగలేదు. కంప్లీట్ ప్రెజర్ సిచ్యువేషను. ఆల్మోస్ట్ ఇంకా న్యూక్లియర్ వార్ స్టార్ట్ అవబోతుంది, థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అవబోతుంది అమెరికాకి సోవియట్ రష్యాకి మధ్య. ఆల్మోస్ట్ అమెరికాలో ప్రజలు అర్థమైపోయిందంట. బంకర్లు రెడీ చేసుకున్నారు, 2-3 నెలలకు సరిపడా ఫుడ్ రెడీ చేసుకున్నారు. తర్వాత దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయన్నమాట, అక్టోబర్ క్రైసిస్ అని చెప్పి. ఆ టైంలో అమెరికా అధ్యక్షుడు ఎంత ప్రెషర్ పెట్టారంటే సోవియట్ రష్యా మీద, అలానే సోవియట్ రష్యా అమెరికా పైన ఎంత ప్రెషర్ పెట్టిందంటే యుఎన్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏమి చేయలేకుండా ఉన్నాయన్నమాట. యుఎన్ అప్పట్లో సెక్రటరీ జనరల్ యూ థాంట్ అని ఆయన చాలా ఎఫెక్టివ్ డిప్లొమసీ చేశారని కూడా అంటుంటారు ఆ టైంలో. సో జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ అధ్యక్షుడు తమ్ముడు ఉండేవాడు రాబర్ట్ కెనడీ అని చెప్పి. ఆయన్ని బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా
సోవియట్ అంబాసిడర్తో మాట్లాడించారు కెనడీ. అంటే క్యూబన్ మిసైల్ క్రైసిస్లో ఆల్మోస్ట్ వరల్డ్ ఎంటర్ ఇంటూ బ్రింక్ ఆఫ్ న్యూక్లియర్ వార్ అనుకున్నా ఇద్దరు ఒకరిపైన ఒకరి ప్రెషర్ చాలా బిల్డప్ చేసుకున్నా రియల్గా ఇంకొక స్టెప్ ఉందనగా ఆపేశారు. అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలు కూడా తెలుసు అనమాట, న్యూక్లియర్ వార్స్ కెనాట్ బి వన్, న్యూక్లియర్ వార్ అంటూ వస్తే అది వినాశనమే అని చెప్పి. సో ఆ వెంటనే ఏమైంది, సరే వార్ ఆగిపోయింది, కెనడీ చెప్పేశాడు బాంబు వేయొద్దు అని చెప్పి, అంతా ఆగిపోయింది. వెంటనే సోవియట్ రష్యాకి అమెరికాకి మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానల్ స్టార్ట్ అయింది. ఒక హాట్ లైన్ ఛానల్ అనమాట. అమెరికన్ ప్రెసిడెంట్, రష్యన్ ప్రీమియర్ ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకునే విధంగా ఒక కమ్యూనికేషన్ డైరెక్ట్ లింక్ స్టార్ట్ అయిందనమాట. అదే హాట్ లైన్ అంటాం అనమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ బెదిరిస్తోంది, నేను న్యూక్లియర్ బాంబు వేస్తానని. అసలు ఎందుకు బెదిరిస్తోంది? రష్యా అనుకుంది, ఇది మనం ఒక మాటలో చెప్పొచ్చు, ఐఆర్ ఎక్స్పర్ట్ ఒక ఆయన ఉన్నారు, జాన్ మెర్షిమర్ అని చెప్పి. ఆయన ప్రకారం రష్యా అనుకుంది నాటో యూరోపియన్ కంట్రీస్కి రష్యాకి మధ్య బఫర్ జోన్ ఉక్రెయిన్ అనమాట. అలాంటి బఫర్ కంట్రీని నాటో లాగేసుకుంటే రష్యా ఓర్చుకోలేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ దట్ ద బఫర్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బిట్వీన్ వెస్టర్న్ యూరోపియన్ నాటో అండ్ రష్యా. ఆ బఫర్ డిస్టర్బ్ అవుతుందనే భయంతో దీంతోనే రష్యా ఇప్పుడు దేనికైనా తెగిస్తుంది అని చెప్పి పుతిన్ రెగ్యులర్గా రిపీటెడ్గా చెప్తున్నాడు, నేను న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి ఎటువంటి సంకోచం చూపించను అని చెప్పి. అండ్ రష్యా అనుకుంటుంది వార్ అనేది నాకు ఉక్రెయిన్ మధ్య కన్నా, అంటే ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే డైరెక్ట్గా ఏం లేవు, కానీ నాటో కంట్రీస్ దగ్గర ఉన్నాయి. కాబట్టి రష్యా అనుకుంటుంది ఒకవేళ ఉక్రెయిన్తో యుద్ధం అంటూ మొదలెడితే అది చాలా పెద్ద యుద్ధమే అవుతుంది. అండ్ రష్యా డైరెక్ట్గా చెప్పింది, నేను బ్లఫ్ చేయట్లేదు, నా దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అండ్ నేను తప్పకుండా నా న్యూక్లియర్ వెపన్స్ని వాడతాను, నాకు అన్ని రకాల న్యూక్లియర్ సిస్టమ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి రష్యా డైరెక్ట్గానే చెప్తుంది. న్యూక్లియర్ థ్రెట్ డైరెక్ట్గా ఇస్తుంది అనమాట. ఇట్లాంటి టైంలో ప్రపంచానికి ఏం మెసేజ్ వెళ్తుంది? ముందుగా రష్యా ఎంతవరకు న్యూక్లియర్ వెపన్స్ వాడగలదు అనేది కూడా క్వశ్చన్ అనమాట. ఒకటి, రష్యా ఇలాంటి థ్రెట్ ఇవ్వటం వల్ల ప్రపంచంలో ఒక సెక్యూరిటీ క్రైసిస్ స్టార్ట్ అయింది. నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, ఇలాంటి స్టేట్స్ కూడా న్యూక్లియర్ సెక్యూరిటీ, న్యూక్లియర్ వెపన్స్ అనేది ఇన్ఎవిటబుల్, న్యూక్లియర్ సెక్యూరిటీ ఈజ్ ఎ కంపల్సరీ థింగ్, ఇట్స్ ఎ నెసెసిటీ అని చెప్పి ఇది స్టార్ట్ అయింది. రెండోది, నిజంగా రష్యా న్యూక్లియర్ యుద్ధానికి దిగితే, న్యూక్లియర్ బాంబ్ కానీ న్యూక్లియర్ వార్ హెడ్ కానీ వాడితే రష్యా ఇమేజ్ కాస్త దెబ్బతింటుంది. మూడోది, యుఎన్ సిస్టమ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్యారలైజ్ అయిందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే నాటోలో ఉన్న కంట్రీసు, రష్యా ఇవన్నీ P5 కంట్రీస్లో కంట్రీసు. ఇటువంటి కంట్రీస్ తమకు తాము చర్చించుకోకపోతే యుఎన్ ఏం చేస్తుంది? P5 కంట్రీస్కి మాత్రం వీటో పవర్ ఉంది. సో యుఎన్ఎస్సీ అన్నీ కూడా ప్యారలైజ్ అయిందని అర్థం చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనం గమనిస్తే అమెరికా రష్యా మధ్య మరొకసారి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇది డిఫరెంట్ కోల్డ్ వార్, అంటే ఈ ఓల్డ్ స్టైల్ ఆఫ్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్, ఇండైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ కన్నా కూడా ఉక్రెయిన్ బఫర్గా పెట్టుకుని చేస్తున్న యుద్ధం నాటోకి రష్యాకి మధ్య అని కూడా ఒక కొత్త థాట్ అనమాట. అయితే రష్యాకి మాత్రం తన కమ్యూనిజంని, తన ఐడియాలజీని, తన యొక్క ప్రొవెస్ని కాపాడుకోవాలని కోరిక. రీసెంట్గా మనం చూసాం లుహాన్స్క్లో, డొనెస్క్లో, కెర్సాన్లో, తర్వాత జఫోరేజియాలో ఇట్లాంటి ప్రాంతాలన్నింటిలో రిఫరెండం పెట్టి అన్నీ తన దారిలో తెచ్చుకుంది. ఇవన్నీ ఉక్రెయిన్ దగ్గర ఉన్న ప్రాంతాలు అనమాట. అన్నీ తన ప్రాబల్యం తీసుకొచ్చింది రష్యా. రష్యా కొంచెం కూడా తలొగ్గట్లేదు. అలానే అమెరికా, నాటో తటస్థంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. అంటే దీనిలో పెద్ద పాత్ర పోషించకపోయినా ఒకసారి ఉక్రెయిన్ పైన న్యూక్లియర్ వార్ హెడ్ వేసిన తర్వాత నాటో వచ్చి న్యూక్లియర్ వార్ దిగుద్దని ఆదర్ అనుకోవట్లేదు, రాకేష్ సూద్ అనుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా యూరోపియన్ యూనియన్ కానీ, నాటో కానీ చాలా దేశాలు దీనిలో ఉన్నాయి. కానీ రష్యా పైన కొత్త శాంక్షన్స్ కానీ, రష్యాని కొత్త భూతంలో చూసే అవకాశం ఉంది చాలా దేశాలు. రష్యా కనుక న్యూక్లియర్ వార్ హెడ్స్ స్టార్ట్ న్యూక్లియర్ చేసిన, కానీ రష్యా అంటుంది ఉక్రెయిన్ దట్టి బాంబ్ వాడొచ్చని. దట్టి బాంబ్ అంటే రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉన్న బాంబ్ అనమాట, ఇతర ఎక్స్ప్లోజివ్స్ ఉన్న కన్వెన్షనల్ బాంబు. ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేకపోయినా దట్టి బాంబ్ ఉంది, అది కనుక వాడితే మేము న్యూక్లియర్ బాంబ్ వాడేస్తామని చెప్పి. ఒక్కసారి న్యూక్లియర్ బాంబ్ రష్యా వాడితే పరిణామాలు ఎలా ఉంటే పుతిన్ కూడా తెలుసు. సో రష్యా వాడకపోవచ్చు, ఇది ఓన్లీ ఉక్రెయిన్ పైన, నాటో పైన ప్రపంచమైన ప్రెషర్ క్రియేట్ చేసే ఉద్దేశం ఉండొచ్చు పుతిన్కి, తర్వాత తన ప్రొవెస్ చెప్పుకోవడానికి కూడా. దాంతోపాటు ఉక్రెయిన్ ఈజ్ టూ వీక్ టు విన్ అండ్ ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాటో రష్యా ఈజ్ టూ స్ట్రాంగ్ టు లూజ్. అంటే రష్యా వారు ఓడిపోయే పరిస్థితి అయితే లేదు, ఉక్రెయిన్ వారు గెలిచే పరిస్థితి అయితే లేదు. కానీ యుద్ధం ఎన్ని రోజులు కంటిన్యూ అవుద్దనేది పెద్ద ప్రశ్నార్థకమే.